అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవిందరాజు. నేను ఈరోజు చేయబోయే వీడియో ఇండియన్ రైల్వేస్లో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. దట్ ఈస్ గ్రూప్ డి అండి. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CEN నెంబర్ 8/2024 2024 8th నోటిఫికేషన్ అండి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండి ఆర్ అబవ్. ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ January 1, 2025కి 18 నుంచి 36 ఇయర్స్ బిట్వీన్ ఉండాలి. 18 to 36 ఇయర్స్ బిట్వీన్ ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 పోస్ట్స్ అండి. ఇవి ఓవరాల్ ఇండియా లెవెల్ అండి. మొత్తం ఇక్కడ వచ్చేసి 17 రైల్వే జోన్స్ ఉన్నాయి. 17 రైల్వే జోన్స్. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పీపుల్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే SCR సౌత్ సెంట్రల్ రైల్వే కింద వస్తారండి. సో ఇది గ్రూప్ డి నోటిఫికేషన్ అండి. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయండి. మొత్తం 14 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. 14 రకాల మొత్తం పోస్టులు ఉన్నాయి. వీటిని లెవెల్ 1 పోస్టులు అంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అంటారండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBTలో మెరిట్ బేస్ చేసుకొని 1:3 రేషియోలో తీసుకుంటారు. వీళ్ళందరినీ కలిసి ఫిజికల్ PET పంపిస్తారండి. ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. PET ఎలా ఉంటుందో తర్వాత చెప్తాను. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. ఈ మెడికల్ స్టాండర్డ్ A2, A3, B1, B2, C1, C2 వీటిని బేస్ చేసుకొని ఈ 14 రకాల పోస్టుల్లో దేనికి సూటబుల్లో చెప్తారండి. ఇది వచ్చేసి ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 23rd January 2025 0 hours నుంచి క్లోజింగ్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి 22nd February 2025 23:59 hours వరకు లాస్ట్ డే అండి క్లోజింగ్ డేట్ అప్లికేషన్. వీటిలో ఆ 14 రకాల పోస్ట్ ఏదో 1 by 1 చెప్తాను. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ B అంటారండి. పాయింట్స్ మ్యాన్ B అంటారు. ఇది సైట్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ రాదండి. దీనికి మెడికల్ స్టాండర్డ్ A2 ఉండాలి. మెడికల్ స్టాండర్డ్ A2. ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఏదో మీకు తర్వాత చెప్తాను. S&T దీనికి మెడికల్ స్టాండర్డ్ A3 అండి. సైట్ ఉన్న వాళ్ళు దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అడుగుతారండి. మీరు మంచి మార్క్స్ వచ్చి మీకు ఏదైతే మంచి పోస్ట్ అనిపిస్తుందో ఆ పోస్ట్ని ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఇవ్వండి. పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ TL అండ్ AAC అసిస్టెంట్, నెక్స్ట్ ట్రాక్ మిషన్ అసిస్టెంట్, 5th one TL అండ్ AC వర్క్షాప్, 6th one వర్క్షాప్ అసిస్టెంట్, 7th one ఎలక్ట్రికల్ లోకో షెడ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, 8th one డీజిల్ లోకో షెడ్ అసిస్టెంట్ డీజిల్, బ్రిడ్జ్ అసిస్టెంట్, ఆపరేషన్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్. ఇవి 11th one C&W క్యారేజ్ అండ్ వ్యాగన్ అసిస్టెంట్ అండ్ C&W, TRD ట్రాక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్, PV అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ 4 అండి. ఇవి వచ్చేసి 14 టైప్స్ ఆఫ్ జాబ్స్ అండి. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. CBT ఉంటుంది. అది రాయాలి. అది క్వాలిఫై అయిన వాళ్ళు 1:3 రేషియోలో తీసుకుంటారు. తర్వాత PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి అర్హులు అవుతారండి. ఆ PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే రన్నింగ్ ఉంటుందండి. ఫస్ట్ 1000 మీటర్స్ మేల్కి అయితే 1000 మీటర్స్ 4 minutes 15 seconds లో కంప్లీట్ చేయాలి. 4 minutes 15 seconds ఆర్ టోటల్గా 255 seconds లో 1000 మీటర్స్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 35 వెయిట్ తీసుకొని 2 నిమిషాల్లో 200 మీటర్లు వాక్ చేయాలండి. 35 kg వెయిట్ అనేది శాండ్ ఉంటుందండి. వాళ్ళే ప్యాక్ చేసి ఇస్తారు నీట్గా. తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ అయితే ఫిమేల్ అయితే 20 kg వెయిట్ తీసుకొని 2 minutes లో సేమ్ 100 మీటర్స్ రన్ చేయాలి. 1000 మీటర్స్ వచ్చేసి 5 minutes 40 seconds లో రన్నింగ్ కంప్లీట్ చేయాలి. వీళ్ళు అప్లై చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC ఉండాలండి. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉండాలి. వీటికి ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 నుండి 36 ఎలిజిబుల్ అండి. అప్పర్ లిమిట్ ఆఫ్ DOB నాట్ ఎర్లియర్ దాన్ దోస్ హూ బార్న్ 2nd January 1989. దానికంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. దాని తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. OBCకి SC/STకి తర్వాత ఉంటుంది. అది డిఫరెంట్గా. OBCకి వచ్చేసి నాన్ క్రిమీ లేయర్ ఉంటుందండి. వీళ్ళు 1986 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ. 2nd January 1986. SC/ST వాళ్ళు 1984.
2 జనవరి 1984 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ. లోయర్ లిమిట్ వచ్చేసేసి జనవరి 1, 2007 తర్వాత ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్, నాట్ లేటర్ దాన్. ఆ డేట్కి ముందు పుట్టిన వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అండి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి పీడబ్ల్యూడి ఫిజికల్ విత్ డిజేబిలిటీస్ అండి, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్, ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అండి. వీళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే బీసీ బాయ్స్, ఈడబ్ల్యూఎస్ బాయ్స్, యూఆర్ బాయ్స్ వీళ్ళకి వచ్చేసి 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అండి. ఈ 500 రూపీస్లో ఒకవేళ ఎగ్జామ్ రాస్తే, సిబిటి ఎగ్జామ్ రాస్తే అండి జస్ట్ మీకు 390 రూపీస్ బ్యాక్ వస్తే మీ అకౌంట్ నెంబర్లో వాళ్ళు జమ చేస్తారు. వీళ్ళకి మాత్రం మిగిలిన వాళ్ళకి 250 రూపీస్ మొత్తం వెనక్కి వచ్చేస్తాయి. ట్యాక్సెస్ కట్ చేసుకుంటారు ఒక 10 రూపీస్ ఏమో, రిమైనింగ్ అమౌంట్ మొత్తం బ్యాక్ వచ్చేస్తాయి. ఈ ఎగ్జామ్ వచ్చేసి రాయండి, మ్యాక్సిమం అందరు రాయండి. 10th క్లాస్ ఎలిజిబిలిటీ చాలా మందికి ఉంటుందండి. మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి. దీనికి సిలబస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేసి ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అండి, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. ఇందులో నెగిటివ్ మార్క్ ఉంటుందండి, గుర్తుపెట్టుకుని 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్. నేను ఇంకా మీకు డీటెయిల్గా ఆ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలో కూడా మీకు వీడియో చేస్తాను ఫర్దర్గా. మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే అప్లై చేసేటప్పుడు ఫోటో అండి, ఫోటో క్లియర్గా కలర్ పాస్పోర్ట్ ఫోటో అయి ఉండాలి. క్లియర్గా కలర్ పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఉండాలి. ఈ ఎగ్జామ్ వచ్చేసి శాలరీ ఎంత రావచ్చు అని చెప్పేసి డౌట్లు వస్తాయి చాలా మందికి. శాలరీ వచ్చేసేసి మినిమం ప్రజెంట్ బేసిక్ ప్రకారం 7th సిపిసి ప్రకారం, సెంట్రల్ పే కమిషన్ ప్రకారం 35,000 వస్తాయండి. అంటే కటింగ్స్ ఉంటాయి వీటిలో 6,000, సుమారు 29,000 పర్ హ్యాండ్ వస్తాయి. అవి తర్వాత మనకి ఎన్పిఎస్ అని చెప్పేసి ఉంటే అందులో కట్ చేస్తారు. 2026లో 8th పే కమిషన్ ప్రకారం, 8th సెంట్రల్ పే కమిషన్ ఫామ్ చేయలేదండి, చేస్తారని చెప్పేసి చెప్పారు. దాని ప్రకారం శాలరీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 50,000 పర్ మంత్ రావచ్చండి. ఇది వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండి. ఈ గ్రూప్ డి జాబ్స్ కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది 10th క్లాస్ చదువుకుంటారు, బట్ చాలా మందికి అవేర్నెస్ లేదండి. ఈ జాబ్స్ లో ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారండి, హిందీ వాళ్ళు. మన తెలుగు వాళ్ళకి అవేర్నెస్ లేకపోతే ఈ గ్రూప్ డి ఏం చేస్తాము అని చెప్పేసి కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. జాబ్లో వచ్చిన తర్వాత అండి ప్రమోషన్స్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రజెంట్ 10th క్లాస్ మీకు డిగ్రీ ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, బీఎస్సీ లేకపోతే పీజీ ఉండొచ్చు, వేరే క్వాలిఫికేషన్స్ బీటెక్ అయిన ఉండొచ్చు. బట్ ఒకసారి డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా రకాల ప్రమోషన్స్ ఉంటాయి. 2-3 ఇయర్స్ తర్వాత మనకి ఎల్డిసిఈ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్, జీడీసీఈ జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, అలా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ద్వారా ప్రమోషన్స్లో కూడా వెళ్ళొచ్చు. ఇంకా మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ ఓసీలో అండి, ఎకనామికల్లీ వేకర్ సెక్షన్ అని చెప్పేసి ఒక 8 lakhs పర్ మంత్ ఇన్కమ్ లోపు ఉండాలి, ఒక 5 acres అగ్రికల్చర్ ల్యాండ్ లోపు ఉండాలి. అలా బీపీఎల్ వైట్ రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఫస్ట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్ల మీకు 10% రిజర్వేషన్ ఉందండి. ప్రజెంట్ ఓసీ వాళ్ళకి అండి, ఓసీలో వెనకబడిన వాళ్ళకి, ఓసీలు అంటే డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నారండి, ఓసీలో వెనకబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంది. ఫస్ట్ ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్లో ఉన్న నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓ గారి ద్వారా అప్లై చేసుకోవాలి. దానికోసం వెళ్ళేటప్పుడు మీ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ 10th క్లాస్ టీసీ జిరాక్స్ ఏదైనా ఉంటే పట్టుకెళ్ళండి. లేకపోతే మీ ఇంటి పేరు వాళ్ళది ఎవరిదైనా టీసీ ఉన్నా పట్టుకెళ్ళండి. ఇంకా మీ ఫ్యామిలీ పొలం ఉందా, ఏమన్నా పాస్బుక్ జిరాక్స్లు కానీ ఏదైనా ఉంటే పట్టుకెళ్ళండి. 5 acres లోపు తక్కువ చూపించుకోండి. ఉన్నా కూడా మీ దగ్గర చెప్పండి, కన్వే చేయండి, వాళ్ళు మ్యాక్సిమం చేస్తారు. ఈడబ్ల్యూఎస్ అనేది ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ఇంకొక వీడియో రూపంలో క్లియర్గా చెప్తాను. మళ్ళా చెప్తున్నానండి, ఇది 10th క్లాస్ క్వాలిఫికేషనే, బట్ శాలరీ వచ్చేసేసి స్టార్టింగ్ 35,000 ఉంటాయండి. 1 yearలో 8th పే కమిషన్ వస్తే 50,000 వరకు రీచ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక ఇన్కమ్ ఉంటుందండి, యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుందండి. 3% బేసిక్లో ఇంక్రిమెంట్ చేస్తారు. నెక్స్ట్ 2 DAs ఉంటాయండి. జనవరిలో ఒక డిఏ ఉంటుంది, జూలైలో ఒక డిఏ ఉంటుంది.
అది మినిమం 3% ఆర్ 4% బేసిక్ మీద అండి. అలా 2 టైప్స్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మళ్ళీ మనకి దసరాకి బోనస్ ఇస్తారండి రైల్వే వాళ్ళు. మళ్ళీ కొంచెం ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇంకా వీడియో క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ రిలేటివ్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఫాస్ట్గా అప్లై చేసుకోండి. లాస్ట్ టైం వరకు ఉండొద్దండి. ఎందుకంటే లాస్ట్ టైం వరకు ఉంటే ఏమవుతుందంటే మీకు లాస్ట్ మినిట్లో ఎక్కడో ఎగ్జామ్ సెంటర్ లాంగ్లో వేసేస్తారండి. ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకి మీకు దగ్గరలో మీరు నియర్ బై ప్లేస్ అప్లై చేసుకోండి. యాజ్ పర్ ఎస్ఎస్సి అన్ని చూసుకునే విధంగా చూసుకోండి. మీకు చేత కాకపోతే ఏదైనా ఎగ్జామ్ నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయించుకోండి. మిస్టేక్స్ చేయొద్దు. మీకు ఎవరన్నా పోస్ట్ ప్రిఫరెన్స్ కావాలంటే నీకు పర్సనల్గా వాట్సాప్లో కానీ లేకపోతే ఇంకో వీడియో చేసి పంపిస్తాను. 14 రకాల పోస్టుల్లో ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేయాలి, ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తారో అదే పోస్ట్ మీకు ఇస్తారండి. మీకు ఒకవేళ ఎక్కువ మార్కులు వచ్చినా నేను అప్పుడు తప్పు అప్లై చేసేటప్పుడు మిస్టేక్ అయింది, ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటాను అని చెప్పేస్తే వాళ్ళు ఒప్పుకోరండి, యాక్సెప్ట్ చేయరు. మీరు అప్లై చేసే ముందే ఏది మంచి పోస్టో, ఏది బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏది ఫాస్ట్గా ప్రమోషన్స్ ఉంటాయి అన్నీ ఒకే విధంగా ఉండవండి. కొన్ని ప్రమోషన్స్ లేని పోస్టులు కూడా ఉంటాయి. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి.